పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు. గత వారంలో కొన్ని మీడియా ద్వారా మేము కూడా చూసినాం కొన్ని విషయాలు. దాదాపుగా ఒక 27 సెంట్లు ఏదైతే అప్పట్లో 2006, 2007 ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు, అలాగే ఆ పీరియడ్లో కూడా అప్పట్లోనే నేను కూడా అప్పుడు కౌన్సిలరు. అప్పుడు ఈ ప్లాట్లన్నీ దాదాపుగా 189 ప్లాట్లు ఆర్టీసీ కాలనీకి, అలాగే మండిగిరి వాళ్ళకి, ఎవరైతే అక్కడతో ఉన్నారో బట్టలు లేని వాళ్ళంతకి అప్పట్లో 2006, 2007 అప్పట్లో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడే ఇవన్నీ ఇప్పడం జరిగింది. అప్పట్లో రోడ్లు కానీ లేఅవుట్లు కానీ అప్పట్లో ఏపిచ్చి దీని కరెంటు పోల్స్ కానీ అప్పుడు సాంబశివరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలాగే హౌసింగ్ బోర్డు మినిస్టర్ శిల్పా మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఉన్నారు. వాళ్ళ యొక్క సహకారంతో అప్పట్లోనే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ కాలనీకి. తర్వాత మరి కొన్ని కారణాల వల్ల 2009లో మా సాంబశివరెడ్డి గారు ఎప్పుడైతే 2050తో ఓడిపోయిన తర్వాత ఈ కాలనీ వాళ్ళు పట్టించుకోలేకపోయినప్పుడు, మరి తర్వాత 2019, 14లో మనం గెలిచిన తర్వాత, సాంబశివరెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ రోడ్లు కానీ అవన్నీ వేపించడం జరిగింది. వేపించిన తర్వాత మీరు చూస్తున్నారు ఎట్లా ఇండ్లు అయినాయో, మీరంతా కళ్ళారా చూస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 26 సెంట్ల నుండి 30 సెంట్ల వరకు, అది పబ్లిక్ ప్లేస్ ఇది. అంటే లేఅవుట్కి ఏదైతే ఇచ్చింటాపో ఓపెన్ ప్లేస్ ఇది, అంటే 10% ఇవ్వాల. ఇప్పుడు 8 ఎకరాలు అంటే దాదాపుగా 40 సెంట్లు, 60, 70, 80 సెంట్లు ఓపెన్ ప్లేస్ ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదన్నా స్కూల్ కావాలని కానీ, హాస్పిటల్ కావాలి కానీ, అంటే ప్రజల కోసమే ఇది చేసేది ఓపెన్ ప్లేస్లు. మరి అటువంటి ప్రాంతాల్లో కూడా మరి ఈరోజు కొంతమంది నాయకులు వచ్చి ఇప్పుడు ఎవరైతే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అంటే గవర్నమెంట్ సపోర్ట్తో ఈరోజు లేఅవుట్ని, అంటే లేఅవుట్లో ఇచ్చిన పబ్లిక్ ప్లేస్లో కూడా ఈరోజు రాళ్ళు బాధినారంటే మళ్ళీ ఒకసారి మనమంతా గమనించాలా. ఈరోజు ఏదో రివేజ్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇప్పుడు ఎవరైతే ఇది కబ్జా చేసినారో దాన్ని రివేజ్ అంటారు. ఎప్పుడైతే ఒకసారి గవర్నమెంట్ ఒక లేఅవుట్ అయిన తర్వాత దాన్ని రివేజ్ లేఅవుట్ అనేది సాధ్యం కాదని పరిస్థితి. ఎందుకంటే మేము చూసినాం. మరి అటువంటిది ఈరోజు మొన్న కూడా ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత, కొన్ని పుకార్లు వచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా బోర్డు పెట్టినారు. అప్పుడు ఎప్పుడు ఒక 3-4 రోజుల కింద. మరి ఇప్పుడు ఆ బోర్డు కూడా లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ బోర్డు కూడా పేరుకేసినారు. యాక్చువల్లీ ఒక వాస్తవం చెప్తున్నాను, అప్పట్లో కౌన్సిల్లో కూడా తీర్మానం చేసినాం దీన్ని. కరెంటు పోల్స్ అయితేనేమి, తర్వాత ఈ వాటర్ అయితేనేమి, అప్పుడు ఓవర్ ట్యాంక్ ఉండలే. అప్పుడు దీనికి దాదాపుగా అప్పుడు 8 లక్షలు సపరేట్ ఆ రైల్వే గేట్ కింద నుండి సపరేట్ లైన్ తీసుకొని ఆ ఇండ్లు కట్టాకని చెప్పి అప్పుడు 8 లక్షలు దాంతో ఇండ్లకు కూడా కనెక్షన్ ఇచ్చినాం. అప్పుడు అంటే ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ అప్పుడు ఇచ్చింది మనం. అది కౌన్సిల్ తీర్మానం చేసి ఈరోజు 2006, 2007 ఫైల్ చేస్తే మొత్తం ఉంటుంది. మున్సిపల్ అప్రూవల్ ఉంది, దీంట్లో అన్నీ ఉన్నాయి. మరి అటువంటి ప్లేసుల్లో మరి చాలామంది వచ్చి ఇది కబ్జా చేయడము, దాన్ని మేము ఇది చేసుకుంటున్నామని చెప్పి రావడము, ఇవన్నీ మంచి పరిస్థితి కాదు. ఎందుకంటే కాలనీ వాసులు కూడా ఆ రోజు అడ్డుపడ్డారు. వాళ్ళకి ఎవరైతే ఆ రోజు జేసీబీ వాళ్ళు తెచ్చి అవన్నీ తెచ్చి క్లీన్ చేస్తే కూడా ఆ రోజు కాలనీ వాళ్ళు కూడా అడ్డుపడ్డారు దీని గురించి. ఇదేదో ఇది ఓపెన్ ప్లేస్ అని చెప్పి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఇటువంటివి జరగకూడదు. ఇదే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేకి ఏదన్నా ఒక లేఅవుట్ ఏదైనా కబ్జా చేస్తే ఇమ్మీడియట్ పోతాడు దీనికి, ప్రైవేట్ లేఅవుట్ అయితే కన్నా. మళ్ళీ ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన లేఅవుట్కి ఇంత రాద్యాంతమైనప్పుడు మరి ఎమ్మెల్యే గారు ఎందుకని ఇక్కడ రావడంలే? ఒకసారి పార్సారథి గారు కూడా చూడాలి. ఇది ఆ ఫైల్స్ తెప్పించి, మున్సిపాలిటీ ఫైల్స్ తెప్పించి ఆ ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉంది ఏమనేది. ఎందుకు కానీ ఇది రాళ్ళు కూడా బాధినారు. ఇప్పుడు మీరు చూస్తున్నాం ఈ రాళ్ళు కూడా బాధినారు. అప్పుడు ఆల్రెడీ అంటే దాదాపుగా 16-17 మందికి 1.5 సెంట్ల లెక్క రాళ్ళు కూడా బాదుకున్నారు వాళ్ళు. మరి దీనికి ఎమ్మెల్యే గారికి కనపడడం లేదా? ఇది ఇప్పుడుండే ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి ఏదో ప్రైవేట్ ల్యాండ్లో ఏదో వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు వేస్తున్నటువంటి పట్టాలు వాళ్ళు ఏదో వేస్తున్నట్టు చేస్తే ఆడిపోతాడు. కానీ మరి ఇక్కడికి ఎందుకు రావట్లే? ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇది ప్రజలకు ఉపయోగపడే ప్లేస్. ఇది ఇంత మంచి సెంటర్లో ఇంత కబ్జా చేస్తుంటే కూడా మరి ఎమ్మెల్యే గారు దీని గురించి మాట్లాడడంలే. మరి దీన్ని ఇమ్మీడియట్ స్పందించి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టి పెట్టుకోవాలా. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి మేము కూడా పబ్లిక్కి చెందలేదు. ఏ ప్రైవేట్ వ్యక్తులు కూడా దీనికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ ఏదన్నా పొరపాటు చేసి మరి ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోకపోతే తప్పకుండా మేము ఆ ఆర్డీఓ గారు అయితేనేమి